गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिसीदसादनम्। ఆహుతులకు ఆహ్వానితులకు శుభస్వాగతం. ఆహ్లాదజనితమైన ప్రేమపూరితమైన సుహృద్భావ వాతావరణంలో ఆకాశం చలువ పందిరి కింద భూమాత పెళ్లిపీటగా ముస్తాబైన శుభవేళ. ఒక ప్రక్క సప్తవర్ణ సుమాలకు హరిత పత్రాలను సమన్వితం చేసిన రమణీయ వేదిక వధూవరుల కోసం నిరీక్షిస్తుంటే, మరొక ప్రక్క కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సతీ సమేతుడై అభయహస్తాన్ని అందిస్తున్నాడు. మంగళ వాయిద్యాల ఘోషలో బ్రాహ్మణోత్తముల సుస్వర వేద మంత్రోచ్చారణ నడుమ వధూవరులు సర్వదేవతల సాక్షిగా సప్త ఋషుల సమక్షంలో మంచి మనసున్న పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటవుతున్న ఈ శుభతరుణంలో విచ్చేసిన బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు స్వాగతం, శుభస్వాగతం. అనాదిగా వేదకాలం నుండి అనూచానంగా మనమంతా అనుసరిస్తూ వస్తున్నటువంటి సత్సంప్రదాయాన్ని, మన హిందూ వివాహ విశిష్టతను, వేదమంత్రాల యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని వధూవరులకు బంధుమిత్రులకు తెలియచెప్పాలనే సదుద్దేశ్యంతో తూర్పుగోదావరి జిల్లా మండపేట నుండి విచ్చేసి ఈ వివాహ విధి వ్యాఖ్యానాన్ని మీకు అందిస్తున్నాం. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యామి అంటూ వరుడు కేశవనారాయణ మాధవ స్వాహ అంటూ ముమ్మారు ఆచమనం చేసి ఆ తదుపరి షోడశ ఉపచారాలతో గణపతికి పూజలు చేయటం ప్రారంభిస్తాడు. ఓం శ్రీ మహాగణేశాయ నమః ఇది నమస్కుర్యాత్. ధ్యాన ఆవాహనాది కృత్వా షోడశ ఉపచార పూజాం కరిష్యామి అంటూ గణపతికి పసుపు ముద్దనే ప్రతిమగా చేసి గణపతికి ప్రతీకగా భావించి పూజలు చేయటం ప్రారంభిస్తాడు. ఉత్తరే శుభకర్మణ్య అవిఘ్నమస్తు అంటూ ముందు జరగబోయే శుభకార్యం నిర్విఘ్నంగా కొనసాగాలి అని కోరుకుంటూ ఈ క్రియను వరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వర్తించడం జరిగింది. గణపతి పూజ అనంతరం స్వస్తి పుణ్యాహవాచన. స్వస్తి అంటే శుభము అనే అర్థం. శుభకర్మ ప్రారంభంలో పవిత్రత కోసం, శాంతి కోసం విశేష వేద మంత్రోచ్చారణ చేయడం జరుగుతోంది బ్రాహ్మణోత్తములు. ఈతి బాధలు దరిరాకుండా ఉండాలని, ఋతుధర్మాలు సక్రమంగా ప్రవర్ధిల్లాలని, పంటలు పుష్కలంగా పండాలని, పుష్పఫల సమృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ ఈ స్వస్తి పుణ్యాహవాచనాన్ని నిర్వర్తిస్తున్నారు. నవగ్రహాలు, సకల దేవతలు మా మీద సరైన దృష్టిని ప్రసరింపచేయుదురుగాక. మీ అందరికీ నమస్కరిస్తూ ఆశీర్వచనాన్ని కోరుతున్న నాకు సకల శుభాలు కలుగచేయాలని ప్రార్థించడం జరుగుతోంది. వేద మంత్రపూతమైన శుద్ధమైన కలశంలోని జలంతో ఈ వివాహ మండపాన్ని శుద్ధి చేయడం జరుగుతోంది. వరపూజలో భాగంగా వరుణకు కాళ్ళు కడిగి సత్కారం చేయటం జరుగుతోంది. పూజనం నామ సత్కారమితి. పూజ అనే సంస్కృత పదానికి సత్కారము అని అర్థం. మన ఇంటికి వచ్చిన అతిథికి ఎదురేగి ఆహ్వానించి కూర్చోండటానికి ఆసనానొసగి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిస్తామో దాన్ని పాద్యము అని అంటారు. అదేవిధంగా వరుణకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే దశ పూర్వేషాం దశ అపరేషాం, అటు 10 తరాల వారు, రాబోయే 10 తరాల వారు, ఈ తరంతో కలిపి 21 తరాల వారు తరిస్తారు అని ఒక ప్రగాఢమైన విశ్వాసం.
జామాత స్వయం విష్ణు అని చెబుతోంది శాస్త్రం. వరుడు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపునిగా భావించి అతను కాళ్ళు కడిగి కన్యాదాతలు కన్యను ఆదానం చేయడం జరుగుతుంది ఈ వరపూజలో. కన్యాదాన కార్యక్రమం ప్రారంభించబడింది. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే శ్రీమతే అస్మై ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే. నా అనుంగు పుత్రికైన లక్ష్మీ సౌభాగ్యవతిని పాణిని గ్రహించి ధర్మార్థ కామములు సాధింతువుగాక అంటూ వధువు యొక్క తండ్రిగారు కన్యాదానం చేస్తున్నారు. లక్ష్మీనారాయణ స్వరూపినిగా భావించబడిన వరుని దోసెట నీటిని దారపోస్తూ నీతో కలసిమెలసి అర్ధాంగిగా ఉండి సుసంతానాన్ని కని నీ వంశాన్ని అభివృద్ధి చేయడానికి ఈ కన్యను నా కుమార్తెను స్వీకరించు అంటూ ధర్మేచ అర్థేచ కామేచ త్వయేషా నాతి చరితవ్యం. ధర్మ అర్థ కామములను సాధించేటప్పుడు నా కుమార్తెను అతిక్రమించవద్దు అంటూ ఒక కండిషన్తో చేస్తున్నారు ఈ కన్యాదానాన్ని. వరుడు కూడా నా అతిచరామి, నేను మీ కుమార్తెను అతిక్రమించను అంటూ మనందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాడు. ఇది కన్యాదానంలోని పరమార్థం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన దైవజ్ఞో ఘటికాయంత్రేణ ముహూర్తం సమ్యక్ అవలోక్య నక్షత్రమార్గం అవలోక్య అంటూ బ్రహ్మగారు అందర్నీ కూడా సంసిద్ధులను చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో సుముహూర్త సమయం సమీపించబోతోంది. వధూవరులిరువురు జీలకర్ర బెల్లం కలిపినటువంటి గుడజీరక మిశ్రమాన్ని హస్తమస్తక సంయోగంతో ఒకరి మూర్ధన్యంపై ఒకరు నిక్షేపించి వారిరువురు మధ్య ఉన్నటువంటి యవనిక తెరను తొలగించి ప్రథమ వీక్షణంతో సమీక్షణంతో ఒకరి భ్రూమధ్యములో ఒకరు చూస్తూ గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతున్నారు. మంగళవాయిద్యాల ఘోషలో బ్రాహ్మణోత్తముల స్వస్వర వేద పఠనం మధ్య తెర తొలగింపబడి నవవధూవరులిరువురు కూడా ఒకరి మూర్ధన్యంపై ఒకరి శిరస్సుపై ఒకరు గుడజీరక మిశ్రమాన్ని నిక్షేపించడం మనమందరం కూడా వీక్షించాం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. మంగళము అంటే శుభము, సూత్రము అంటే త్రాడు. మంగళప్రదమైన పసుపు త్రాడుకి 2 బంగారు బిళ్ళలు, అత్తవారి పక్షాన ఒకటి, కన్నవారి పక్షాన ఒకటి. ఇవి 2 నవవధువు యొక్క హృదయం మీద బెదురుతూ ఇటు పుట్టినింటి వృద్ధిని అటు మెట్టినింటి అభివృద్ధిని సర్వకాల సర్వావస్థలయందు ఆమె మదిన తలుచుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ 2 సూత్రాలను ధరింపచేస్తారట. సృష్టి స్థితి లయాలకు చిహ్నంగా, ధర్మ అర్థ కామాలకు చిహ్నంగా, మాతాపితృదేవ ఋషి రుణాలకు చిహ్నంగా ఈ 3 ముళ్ల బంధాన్ని ఏర్పరిచాడు భగవంతుడు. 2 పళ్ళెరం నిండా బియ్యం పోసి సూత్రాలను విడివిడిగా ఉంచి మాంగళ్య దేవతను లక్ష్మీదేవిని ఆవాహన చేసి ఋగ్వేద పరిశిష్టస్థ లక్ష్మీ సూక్త మంత్రోచ్చారణతో ఈ లక్ష్మీ పూజను నిర్వర్తించడం జరుగుతోంది వధూవరులు. వివాహము అనగానే మనందరికీ తెలిసినటువంటి శ్లోకం, మాంగళ్య తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బద్నామి సుభగే సాజీవ శరదాంసితం. ఓ వధూ, నా జీవనానికి హేతువైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠసీమను అలంకరింపచేస్తున్నాను. నీవు నాతో కలిసి 100 సంవత్సరములు ఆనందపూర్వకంగా ప్రీతిపూర్వకంగా జీవింతువుగా కాంటూ 3 ముళ్ళు వేస్తున్నాడు వరుడు వధువు యొక్క మెడలు. 3 ముళ్ల బంధంతో ఏకమైన ఈ నూతన వధూవరులను నవదంపతులను విచ్చేసిన బంధుమిత్రులంతా ఆశీర్వదించడం జరుగుతోంది. ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
తలంబ్రాల కార్యక్రమానికి సంసిద్ధం చేస్తున్నారు బ్రహ్మగారు. ప్రాలు అనేది సంస్కృత పదం. తలంబ్రాలు అంటే తల మీద పోసుకునే బియ్యము అని అర్థం. నాక్షతం ఇది అక్షతం. ఈ వివాహం 10 కాలాల పాటు శాశ్వతంగా నిలవాలి అనే భావంతో, ఓ వధూ, నీవు మా ఇంటికి వచ్చాక మన ఇంట ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉండుగాక అంటూ వరుడు ప్రప్రథమంగా తలంబ్రాలు పోస్తాడట. ప్రజామేకామః సమృద్ధ్యతాం, పసవోమేకామ సమృద్ధ్యతాం, శ్రేయోమేకామ సమృద్ధ్యతాం, యజ్ఞోమేకామ సమృద్ధ్యతాం అంటూ బ్రాహ్మణోత్తములు వధూవరుల చేత ఈ విశేష మంత్రోచ్చారణను చేయించడం జరుగుతోంది. ఓ వధూ, సమాజ క్షేమాన్ని ఆకాంక్షించే ఉత్తమ సంతానాన్ని నీవు అందించాలి సుమా అంటూ ప్రజామేకామః సమృద్ధ్యతామను పలుకుతూ వరుడు ప్రప్రథమంగా తలంబ్రాలు పోయడం జరిగింది. అందుకు వధువు అంగీకరిస్తూ పసవోమేకామః సమృద్ధ్యతాం, ఆ సంతాన జీవన గమనానికి ఆవశ్యకమయ్యే పాడి పంటలను నీవు అందించాలి సుమా అంటూ వధువు తిరిగి వరునిపై తలంబ్రాలు పోసింది. అందుకు వరుడు అంగీకరిస్తూ శ్రేయోమేకామః సమృద్ధ్యతాం, నేను అందించే ఆ పాడి పంటలను నీవు సమయోచితంగా వెచ్చించాలి సుమా అంటూ తిరిగి తలంబ్రాలు పోస్తాడు. ఇరువురు కలిసి ధనంతో, త్యాగంతో సహజీవనం సాగిద్దాం, బ్రతుకు బాధ్యతను సమానంగా పంచుకుందాము అంటూ యజ్ఞోమేకామః సమృద్ధ్యతామంటూ ఇరువురు ఒకరి శిరంపై మరొకరు ఈ తలంబ్రాలు పోసుకోవడం జరుగుతోంది. ఈ తలంబ్రాల ఘట్టాన్ని చూస్తుంటే అలనాడు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఉన్నటువంటి ఆ తలంబ్రాల ఘట్టం జ్ఞప్తికొస్తోంది. మనందరం ఒక్కసారి ఆ శ్లోకాన్ని స్మరణ చేసుకుందాం. ఓం జానక్యాః కమలా అమలాంజలిపుటేయాః పద్మరాగాయితాః న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయితాః స్రస్తాశ్యామలకాయకాంతికలితాయా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా సుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ఒక్కసారి ఈ చక్కని దృశ్యాన్ని కళ్లతో భావన చేద్దాం. సీతమ్మవారి చేతిలో పోసిన మంచులాంటి తెల్లని ముత్యాల తలంబ్రాలు ఆవిడ అరచేతి ఎరుపుదనం వల్ల పద్మరాగాయితాహ, పద్మరాగాల్లా ప్రకాశించాయట. ఆ ముత్యాలు రాముని శిరసున పోస్తే అవి మల్లెపూలలా భాసిల్లాయట. అంతలోనే ఆ ముత్యాలు నీలమేఘశ్యాముడైన రాముని మేనిమీదుగా జాలువారుతూ ఇంద్రనీలాయితాహ, ఇంద్రనీలమణులా వెలిసిల్లాయట. అమ్మవారి దోసిలేరుపుకి పద్మరాగాల్లా ప్రకాశించినవి, రామయ్యవారి తలపై మల్లెపూలలా భాసిల్లినవి, శ్రీరామచంద్రుల వారి మేనుమీద జాలువారుతూ ఇంద్రనీలమణుల్లా వెలసల్లినవి అయిన ఆ ముత్యాల తలంబ్రాలు ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ఈ నూతన వధూవరులకు శుభాన్ని కలిగించుగాక. తథాస్తు. నిండు నూరేళ్లు నవవధూవరులిరువురు ఆయురారోగ్య భోగభాగ్యాలతో వెలిసిల్లాలని వేదమంత్రంతో ఆశీర్వదిద్దాం. ఓం శతం జీవ శరదో వర్ధమానః, శతము హేవంతాన్ శతము వసంతాన్, శతమింద్రాగ్ని సవితా బృహస్పతిః, శతాయుషాః విషేమం పునర్ధుః. వేదవిహితమైన వివాహ క్రతువులోని ప్రతి మంత్రంలోని పరమార్థాన్ని వధూవరులు గుర్తించాలని, యావత్ సమాజం అవలోకించాలనేది మా అభిలాష. ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థల పవిత్రతను, ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని సులభ శైలిలో అందించాలనే అభిలాషతో
ఈ వివాహ విధి వ్యాఖ్యానాన్ని అందించడం జరిగింది. అమృతవాణి సంస్కృత భాష నైవ క్లిష్టా నచ కఠిన. సంస్కృతమనేది సంస్కరించబడిన భాష. అందుకే దాన్ని మనమంతా నిత్య వ్యవహారాలలోనూ, పూజా పునస్కారాలలోనూ, షోడశ సంస్కారాలలోనూ వినియోగిస్తూ దాన్ని జీవింపచేస్తూ మనము జీవిస్తున్నాం. సంస్కృత మధురవాణిని తేట తెలుగులో తెలియచెప్తే, సరిగా చెప్పేవాళ్లుంటే వినేవాళ్లు, వినిపించుకునేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. వినేవాళ్లలో ఆలోచనాపరులు, ఆచరణశీలురు, సంస్కర్తలుగా పరిణతి చెంది సంసారపు అర్థాలను, పరమార్థాలను తప్పక గ్రహిస్తారని ఆశిస్తూ ఈ వివాహ మహోత్సవ వ్యాఖ్యానాన్ని అందించడం జరిగింది. శాంతి పాఠంతో ఈ వివాహ విధి వ్యాఖ్యానాన్ని సుసంపన్నం చేద్దాం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధయః శాంతిర్వనస్పతయః శాంతి, విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతి, సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. నా పేరు పాతూరి సత్యస్వరూపరాణి, తూర్పుగోదావరి జిల్లా, మండపేట. 9850404888 మా ఫోన్ నంబర్. నా పేరు పాతూరి రాధాకృష్ణారావు. నా ఫోన్ నంబర్ 9948229395.